హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు 7వ తరగతి సైన్స్ మోడల్ పేపర్ 1లో భాగంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, పీచు పదార్థాలు అనేవి? ఆప్షన్స్ 1 కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు, 2 ప్రోటీన్స్, 3 కొవ్వులు, 4 ఖనిజ లవణాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు. పీచు పదార్థాలు అనేటివి కార్బోహైడ్రేట్స్. ఫ్రెండ్స్, 7th సైన్స్ పేజ్ నెంబర్ 11 పార్ట్ 1లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, మెగ్నీషియం తీగను మండించినప్పుడు ఏర్పడే బూడిద ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్స్ 1 నలుపు, 2 నీలి, 3 తెలుపు, 4 గోధుమ. సరైన సమాధానం ఆప్షన్ 3 తెలుపు రంగులో ఉంటుంది. మెగ్నీషియం తీగను మండించినప్పుడు ఏర్పడే బూడిద తెలుపు రంగులో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, పట్టుపురుగు జీవిత చరిత్రలో 5వ దశ ఏది? పట్టుపురుగు జీవిత చరిత్రలో 5వ దశ. ఆప్షన్స్ 1 గుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్యూపా దశ, 4 ప్రౌఢజీవి లేదా ఇమగో దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 లార్వా దశ. పట్టుపురుగు జీవిత చరిత్రలో 5వ దశ లార్వా దశ. క్వశ్చన్ నెంబర్ 4, 1 మిలీనియం అనగా ఎన్ని సంవత్సరాలు? 1 మిలీనియం అనగా ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్స్ 1 10 సంవత్సరాలు, 2 100 సంవత్సరాలు, 3 1000 సంవత్సరాలు, 4 10,000 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 1000 సంవత్సరాలు లేదా 10 దశాబ్దాలు. క్వశ్చన్ నెంబర్ 5, ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది అనే దానికి సరైన ఉదాహరణ? ఆప్షన్స్ 1 థర్మల్ పవర్, 2 స్టీమ్ ఇంజన్, 3 హీటర్, 4 ఐరన్ బాక్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 స్టీమ్ ఇంజన్. స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ణయించాలంటే అక్కడి వాతావరణాన్ని ఎన్ని సంవత్సరాల పాటు పరిశీలిస్తారు? ఆప్షన్స్ 1 10 సంవత్సరాలు, 2 25 సంవత్సరాలు, 3 50 సంవత్సరాలు, 4 100 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 25 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 7, ఎలక్ట్రిక్ హీటర్ మరియు ఎలక్ట్రిక్ కుక్కర్లలో వాడే ఫిలమెంట్ ఏది? ఆప్షన్స్ 1 టంగ్స్టన్ ఫిలమెంట్, 2 ఆస్మియం ఫిలమెంట్, 3 నిక్రోమ్ ఫిలమెంట్, 4 కార్బన్ ఫిలమెంట్. సరైన సమాధానం ఆప్షన్ 3 నిక్రోమ్ ఫిలమెంట్. ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ కుక్కర్లలో మరియు ఇస్త్రీ పెట్టెలో కూడా వాడే ఫిలమెంట్ నిక్రోమ్ ఫిలమెంట్. క్వశ్చన్ నెంబర్ 8, ఐఎండి విస్తరణ రూపం. ఐఎండిని విస్తరించగా? ఆప్షన్స్ 1 ఇంటర్నేషనల్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, 2 ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, 3 ఇండియన్ మ్యాసివ్ డిపార్ట్మెంట్, 4 ఇంటర్నేషనల్ మాన్సూన్ డిపార్ట్మెంట్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 9, పెరిస్కోప్లో అద్దాలను ఎన్ని డిగ్రీల కోణంలో అమర్చాలి? పెరిస్కోప్లో అద్దాలను ఎన్ని డిగ్రీల కోణంలో అమర్చాలి? ఆప్షన్స్ 1 90 డిగ్రీస్, 2 120 డిగ్రీస్, 3 180 డిగ్రీస్, 4 45 డిగ్రీస్. సరైన సమాధానం ఆప్షన్ 4 45 డిగ్రీస్. పెరిస్కోప్లో అద్దాలను 45 డిగ్రీస్ కోణంలో అమర్చాలి. క్వశ్చన్ నెంబర్ 10, పరాన్నజీవి మొక్కకు ఉదాహరణ ఏది? ఆప్షన్స్ 1 కస్కుట, 2 పుట్టగొడుగు, 3 నెపంథిస్, 4 డ్రాసిరా. సరైన సమాధానం ఆప్షన్ 1 కస్కుట. కస్కుటనే బంగారు తీగ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 11, కప్ప భూమి లోపల నివసించినప్పుడు దీని ద్వారా శ్వాసిస్తుంది? ఆప్షన్స్ 1 చర్మం ద్వారా, 2 ఊపిరితిత్తుల ద్వారా, 3 మొప్పల ద్వారా, 4 స్పైరకిల్స్ ద్వారా. సరైన సమాధానం ఆప్షన్ 1 చర్మం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 12, పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించుము. ఆప్షన్స్ 1 కీలం, 2 కీలాగ్రం, 3 పరాగకోశం, 4 అండాశయం. సరైన సమాధానం ఆప్షన్ 2 పరాగకోశం. కీలం, కీలాగ్రం, అండాశయం అనేటివి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. పరాగకోశం మరియు కేసరదండం అనేటివి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. క్వశ్చన్ నెంబర్ 13, బెండ, ఆవ మరియు బఠానీ మొక్కల్లో
విత్తన వ్యాప్తి జరుగు విధానాన్ని గుర్తించుము. ఆప్షన్స్ 1 గాలి ద్వారా, 2 నీటి ద్వారా, 3 పక్షుల ద్వారా, 4 పేలడం ద్వారా. సరైన సమాధానం ఆప్షన్ 4 పేలడం ద్వారా. బెండ, ఆవ, బఠానీ, కనకాంబరం లాంటి మొక్కల్లో పేలడం ద్వారా విత్తన వ్యాప్తి జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. మొత్తం నీటి వనరులలో మంచినీటి శాతం ఎంత? మొత్తం నీటి వనరులలో మంచినీటి శాతం. ఆప్షన్స్ 1 1%, 2 5%, 3 30%, 4 70%. సరైన సమాధానం ఆప్షన్ 1 ఓన్లీ 1%. మొత్తం నీటి వనరులలో మంచినీటి శాతం ఓన్లీ 1% మాత్రమే ఉంది. క్వశ్చన్ నెంబర్ 15. మట్టిలో పెద్ద రేణువులు మరియు సన్నని రేణువులు సమపాలల్లో గల నేలలు ఏవి? మట్టిలో పెద్ద రేణువులు మరియు సన్నని రేణువులు సమపాలల్లో గల నేలలు. ఆప్షన్స్ 1 ఇసుక నేల, 2 బంకమట్టి నేల, 3 లోమ్ నేల, 4 నల్లరేగడి నేల. సరైన సమాధానం ఆప్షన్ 3 లోమ్ నేల. క్వశ్చన్ నెంబర్ 16. భూమాత ఊపిరితిత్తులని వీటిని పిలుస్తారు. ఆప్షన్స్ 1 సముద్రాలను, 2 అడవులను, 3 పరిశ్రమలు, 4 నేలను. సరైన సమాధానం ఆప్షన్ 2 అడవులను. అడవులను భూమాత ఊపిరితిత్తులని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 17. గాల్వనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే లోహం ఏది? ఆప్షన్స్ 1 మెగ్నీషియం, 2 జింక్, 4 కాపర్ సల్ఫేట్, 4 ఐరన్ సల్ఫేట్. సరైన సమాధానం ఆప్షన్ 2 జింక్. గాల్వనైజేషన్ ప్రక్రియలో సాధారణంగా జింక్ మరియు క్రోమియంను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుండి మీరు టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.